మిత్రమా, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తెలియాలంటే ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు. మన జీవితంలో మనకు ఎదురైన అనుభవాలు చాలు. డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు, లేనివారిని బ్రతకనివ్వదు. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా పరిస్థితులకు అనుగుణంగా మౌనంగా ఉండటమే మనిషి యొక్క సహజ లక్షణం. నమ్మకం అనేది మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది. అదే వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. మంచి చెడుల సమూహం అనేది నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. జీవితం ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నట్లు మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్న విధంగా మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తేనే సాధ్యమవుతుంది. పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతిని పొందుతారు. ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉంటారు. వేలాది వ్యక్తమైన మాటల కన్నా శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే 2 విషయాలు: ఒకటి చేతితో చేసిన సాయం, రెండవది మాటతో మనసుకు చేసిన గాయం. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే కాదంటారా?